అయ్యప్ప దేవాలయం పునర్నిర్మాణానికి బీఆర్ఎస్ నాయకులు విరాళాలు వెల్లువ రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామి దేవాలయం పునర్నిర్మాణం కోసం మంగళవారం బీఆర్ఎస్ నాయకులు విరాళాలు అందజేశారు. నందిగామ మండల కేంద్రానికి చెందిన పిఎస్సిఎస్ డైరెక్టర్ ధార సురేష్, బుడ్డగొల్ల ఈశ్వర్ యాదవ్ 25,199 రూపాయలు అందజేయగా, పిట్టలగూడ గ్రామానికి చెందిన మాజీ వార్డు సభ్యులు గంగిశెట్టి చెన్నయ్య 51,000, నాయకులు గంగిశెట్టి రమేష్ 53,000 దేవాలయ కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ విరాళ కార్యక్రమానికి పాలమూరు ఎమ్మెల్సీ నాగరకుంట నవీన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భగవంతుని కృపకు పాత్రలవ్వడం మంచి శుభ పరిణామమని అన్నారు. అనంతరం దేవాలయ కమిటీ సభ్యులు దాతలను సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఈట గణేష్, నారాయణరెడ్డి, జిల్లెల వెంకటరెడ్డి, వంకాయల రామరెడ్డి, చంద్రపాల్ రెడ్డి, ఎదిరే శ్రీకాంత్ గౌడ్, సుదర్శన్ గౌడ్, రాంబాబు, శ్రీనివాస్ రెడ్డి, గంగిశెట్టి శ్రీను తదితరులు పాల్గొన్నారు. నవీన్ సార్ వచ్చి అంటున్నాడు. రిసిప్ట్ కన్నా పైన పట్టుకోండి. ఓకే వన్ భాగంగా 26 నాడు విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం ఉంది. ఈ కార్యక్రమాన్ని పాల్పంచుకున్న అందరూ కూడా సాములకు, భక్తులకు, అదేవిధంగా డోనర్స్కు ఆలయం తరఫున శుభాభివందనలు, అదేవిధంగా ప్రత్యేక ధన్యవాదాలు. ఇంత పెద్ద ఎత్తున ఈ ఆలయ నిర్మాణానికి ముందున్నటువంటి సతీష్ నారాయణ గురుస్వామి గారికి మరి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి వారి కోరిక మేరకు ఇంత బ్రహ్మాండమైన గుడి నిర్మించడానికి సహాయపడిన అందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. అదేవిధంగా రేపు జరిగే కార్యక్రమానికి భక్తులందరూ కూడా ఉమ్మడి మండలం ఉన్నటువంటి గుంటూరు, నందిగామ మండలాల ప్రజలు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనని చెప్పి ఈ సంవత్సరం 25 గుడి పునర్ప్రతిష్ఠ జరుగుతున్నాం కాబట్టి శ్రీ సతీష్ నారాయణ గురుస్వామి ఎన్నో కళలు కానీ ఎంతో కష్టపడి ఈ గుడికి ఆయన చూస్తాడని అనుకున్నాం కాబట్టి ఆయనకు ఆత్మశాంతి కలగాలని మనమందరం కలిసికట్టుగా ప్రతి ఒక్కరం ఇంత ఆయన ఆత్మశాంతి కోసం అందరం కలిసికట్టుగా ఇంత వైభవం కట్టుకున్నాం కాబట్టి ఆయనకు రేపటి 26 నాడు పునర్ప్రతిష్ఠ రోజు ఆయన ఆత్మశాంతిస్తుందని అందరికీ కోరుకుంటున్నాము. అదేవిధంగా రేపు ఈరోజు 25, 26 నాడు అందరూ ఈ పునర్ప్రతిష్టకు అందరూ రాగలరని కోరుచున్నాము. ఈ నందిగామ అయ్యప్ప టెంపుల్ ఈ కమిటీ తరఫున అందరికీ ధన్యవాదాలు. గురుస్వామి సతీష్ నారాయణ గురుస్వామి ఆధ్వర్యంలో, అంటే స్వామి చనిపోయినా ఇంకా మన మనసులోనే భక్తుల అందరి మనసులో ఉన్నారు. రేపు జరగబోయే విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి పెద్ద ఎత్తున స్వాములందరూ రేపు ఉదయం 6 గంటల నుంచి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలు జరుగుతాయి. మధ్యాహ్నం వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. కనుక భక్తులు ఎక్కడున్నా పెద్ద ఎత్తున మన గుడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయగలరని, మరియు మా ఆలయ కమిటీ ద్వారా ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా రేపు సమయానికి వచ్చి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని